వెన్నుపూసలో నువ్వు ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చావు. వెన్నుపూసలో విపరీతమైన నొప్పితో నువ్వు ఇక్కడ ఉన్నావు బిడ్డ. ముందుకు వచ్చేసి నా దేవుడి రాత్రి నేను స్వస్థపరచబోతున్నాడు. వెన్నుపూసలో నువ్వు ప్రాబ్లంతో వచ్చావు. నేను నా దేవుడి రాత్రి స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ముందుకు వచ్చేసి రక్కట హదురబా సికల రదురబర రేకెటెలే రేబె రేకెటెలే రేబె బెబె రీకటల రాబ బాసకట యరమ రుకటుల రబ సికటల రబ రకటల రబ ఏ రేకెటెలే రోహె దెరబె జి హదురబ రకిటకను నకను రకట హదు రకల్ దరబ సకోటల రబ సికల రబ దరబ రబ రబ. ఎడమ వైపు అంత లాగుతూ ఉందంట. నీకు ఎడమ వైపు లాగుతూ ఉంది. ఎడమ వైపు లాగుతుంది. నువ్వు కాదు, వేరే వాళ్ళు. ఎడమ వైపు లాగుతుంది. చాలా ఇబ్బందితో ఇక్కడికి వచ్చావు బిడ్డ. దా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను రాత్రి. షేకేత హెదెరెబె సికిటల రబా బాబా ఓ రకొట హొదరబ సి అందర రబరా క్రాల హదురబ సికటల రబరా హల్దరా కటల రహదర బాబా బాబా. చెవిలో సమస్య ఉంది నీకు. చెవిలో సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు. వేరే వాళ్ళ గురించి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. చెవిలో ప్రాబ్లం బ్రదర్స్ అండ్ సిస్టర్, చెవిలో ఇబ్బంది ఉంది. నువ్వు కూడా ముందుకు వస్తే దేవుడు నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి. బ్రదర్స్ సిస్టర్స్ జాగ్రత్త వినండి. చెవిలో ఇబ్బంది ఉంది, నేను స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. రకట హదురబారే సికటల రబారే రేకే మేలే రేబే త్వరగా వచ్చేయాలి. రకుట హమారా దురబ జకటల రబారా షకోటల రబారే దరబ సికిటల రబారా రిహందుర బరబరబ. కోర్టు కేసు ఇల్లు ల్యాండ్ కేసు విషయంలో నువ్వు ఇబ్బంది పడుతా ఉన్నావు. ఒక కేసు విషయంలో ఇబ్బంది పడుతా ఉన్నావు. కేసు విషయంలో ఒకటి రెండు కేసు విషయంలో ఇబ్బంది పడుతా ఉన్నావు. ఆ విషయంలో నా దేవుడు ఒక అద్భుతమైన కార్యానికి చేయబోతా ఉన్నాడు. కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్నారు. త్వరగా ముందుకు రావాలి. దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కోర్టు కేసు విషయంలో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. త్వరగా ముందుకు రావాలి. షకోట హదురబర కిటల రబరే రీబర దురబ జకటల రబర రకిటల రబర రెకెటెలే రేబె రెకెటెలే. బ్రదర్ నీ ఛాతి బరువవుతా ఉంది. కడుపులో ఇబ్బంది అవుతుంది, ఛాతి బరువవుతా ఉంది. నీకు ఛాతిలో అప్పుడప్పుడు ఇబ్బంది అవుతూ ఉంది. నువ్వు దాంతో సఫర్ అవుతా ఉన్నావు. బ్రదర్ సిస్టర్ గారు, నువ్వు ఇక్కడ ఉన్నావు. త్వరగా నువ్వు ముందుకు రావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అప్పుడప్పుడు వెన్నుపూస కూడా వెళ్తా ఉంది. ఛాతులు కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. దేవుని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. సిగ్గుపడకు. రకట హమారా దురబ సకిటల రబరే షేకెటెలే రే బెరే కెటెలే రే బెరే దేరే బెరా రీకోటుల రబ సియాల రర రకిటల రబర హల్బర బర బర రర రాకోట హమారా దురబ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శారాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. త్వరగా ముందుకు వచ్చేసి గర్భఫలం కొరకు ఎదురు చూస్తా ఉన్నావు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గర్భఫలం విషయంలో ఏదైతే డాక్టర్స్ చెప్పారో అది కాకుండా నా దేవుడు తన కార్యం జరిగించబోతా ఉన్నాడు. వచ్చేటప్పుడు మస్తు బలవంతంగా వచ్చిన. ఇట్లా ఏంటంటే నడుము ఇట్లా నొప్పుతుంది అని బలవంతంగా వచ్చినాక ఏమైందంటే నాకు పరిశుద్ధ ఆత్మతోని అయ్యగారు వాక్యం చెప్పుతుంటే నాకు బలపరిచిండు. దేవుడు ఎంతో నన్ను ఆశీర్వదించిండు. నాకైతే ఇక్కడ వచ్చినందుకు ఎంతో ఉద్యోగం వచ్చింది. నాకు దేవుడు మళ్ళీ అయ్యగారి దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏమన్నాడంటే, అమ్మా దేవుడు నీలోనే ఉన్నాడని నాకు అయ్యగారు ద్వారా మాట్లాడిండు. నాకెంతో ఎక్కడ పడిపోయామన్నది దేవుడు ఆయన ద్వారా మాతో మాట్లాడాడు. అసలు వాక్యం సరగా ఇలా ఉండాలని దేవుడు ఆయనలో ఉండి మాతో మాట్లాడినాడు.